ఎముకలు కుల్లిన వయసు మల్లిన సోమరపోతులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా కదలి రండి రారండి. ఇలా శ్రీశ్రీ గారు ఆ రోజు బాధపడింది మన కోసమే. హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు టుడే పాడ్కాస్ట్. నేను మీ సింగనమల చందు. ఇక్కడ రియాలిటీ ఓట్స్ లేదు ఎండు. ఒక ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, సీఎం గాని, పిఎం గాని ఒకవేళ వాళ్ళు చనిపోతే వాళ్ళ కొడుకుల్ని కూతుల్ని మళ్ళీ అదే సీట్లో నిలబెడతారు. ఎందుకంటే అసలు ఆ కుర్చీ వాళ్ళకి ఎందుకు ఇయ్యాలని మనకు ప్రశ్నించే ధైర్యం ఉండదు కాబట్టి. లంచం అడిగిన వాడిని అసలు లంచం నీకు ఎందుకు ఇయ్యాలి అని అడిగే ధైర్యం లేదు. ఎందుకంటే ఎక్కడ నీకు రావాల్సింది వాడు ఆపేస్తాడో అని భయం. సమాజంలో జరిగే ప్రతి చెడుని వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కడు గొంతెత్తి ప్రశ్నించాలి. మనకెందుకులే అనుకోవడం కాదు, అంతా మనదే, అంతా మనమే అనుకోవాలి. వాడిచ్చే ముష్టి 500 తీసుకొని 5 సంవత్సరాలు పాలేతనం చేస్తావా? ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇంత పెద్ద దేశంలోకి ఎవరి పర్మిషన్ లేకుండా మాదక ద్రవ్యాలు ఊరికినే రావుగా. అలా వచ్చేలా చేస్తున్న ఈ అసమర్థ రాజకీయ నాయకులను ప్రశ్నించండి. ఉద్యోగం, ఉపాధి ఎక్కడా అని ప్రశ్నించండి. సరిగ్గా రోడ్లు లేవని, నీళ్లు రావట్లేదని ప్రశ్నించండి. అన్నిటికంటే చదువు గొప్పదంటారు. అలాంటి చదువు విషయంలో పేపర్ లీక్ ఎందుకు అవుతుందో ప్రశ్నించండి. ఇలా కల్తీ దగ్గర నుంచి కరప్షన్ వరకు, అన్యాయాలు దగ్గర నుంచి దౌర్జన్యాల వరకు ఇలా తప్పు చేసే ప్రతి ఒక్కడిని ప్రశ్నించండి, వాడు ఎవడైనా సరే. ఇలా ప్రతి క్షణం భయపడుతూ పనికి మాలిన బ్రతకడం కంటే ధైర్యంగా పోరాడి చరిత్రలో మిగిలిపోవడం మంచిది. సమాజ పరివర్తనకైనా ఈ చిన్న ప్రయత్నం. సపోర్ట్ చేస్తారో ఇగ్నోర్ చేస్తారో మీ ఇష్టం. వీలైతే మళ్ళీ కలుసుకుందాం.